శత్రువు మనకు మిత్రుడంటారు పెద్దలు. నిజ జీవితంలో ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం ఈ మాట వర్తిస్తుందనే చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లోని వీఐపీలను కలిసే అంశంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఫాలోవర్స్ ఫైర్ అయిపోతారు. ఏంటి ఇంత ఇంట్రడక్షన్, దేనికోసం అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందట అన్న సామెత ప్రకారం కొన్ని విషయాలు మనకు తెలియకుండానే వివాదాస్పదమైపోతుంటాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విషయంలోనూ అదే జరిగింది. ఇటీవల అరసవెల్లి దేవాలయంలోకి తనతో పాటు గాయని మంగ్లీని తీసుకెళ్లిన ఘటనపై తెలుగుదేశం క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వైసీపీ తరపున పాటలు పాడడం సహా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే చల్లగా ఉంటామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన మంగ్లీని దగ్గరుండి మరి ఎలా గుడిలోకి తీసుకెళ్తారనే అంశం తెరపైకి వచ్చింది. ఈ ఘటన మర్చిపోయేలోగా మరో ఇష్యూ రావడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్క 11వ తారీఖున పోయి మీరు ఫ్యాన్ మీద ఇట్లా వేలు పెట్టండి, చల్లగా ఏసీ లాగా గాలి వస్తుంది. ఫ్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం 5 ఏళ్ళు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా కలిశారు. ఢిల్లీలో పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య, శోభిత, నాగ సుశీల సహా ఇతర కుటుంబ సభ్యులున్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ఈ బృందంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం కూడా లేకపోలేదు. హీరో నాగార్జున సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ గౌరవం ఇచ్చింది లేదు. ప్రచారాల మాటిలా ఉన్నా కనీస పలకరింపు కూడా తక్కువే. మరోవైపు వైసీపీ అధినేత జగన్ తో నాగార్జున మంచి మిత్రుడనే పేరుంది. ఈ నేపథ్యంలో మోడీని కలిసేందుకు వారు వెళ్లగా అక్కడ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉండడంపై టీడీపీ ఫైర్ అవుతోంది. మరో వ్యక్తి మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆయన ఒకప్పుడు తెలుగుదేశంలో పనిచేశారు. తర్వాత కాలంలో వైసీపీ గూటికి చేరి చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీలో ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ప్రధాన్ని కలిస్తే అక్కడ తెలుగుదేశం ఎంపీలకు ఏం పని అనేది తెలుగు తమ్ముళ్ల వాదన. పైగా వారిని తీసుకెళ్తున్న విషయాన్ని, పార్టీకి కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని టీడీపీ ఫాలోవర్స్ తప్పుపడుతున్నారు. సీఎం చంద్రబాబు ఎంపీ లావు కృష్ణదేవరాయలకు పార్లమెంటరీ పక్ష నేతగా అవకాశమిచ్చి గౌరవించారు. అలాంటప్పుడు ఇలాంటి పనులు ఎలా చేస్తారని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. నాగార్జున, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇద్దరు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారినని, అలాంటి వారితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ బైరెడ్డి శబరి ఎలా కలిసి ఫోటోలు దిగుతారనేది టీడీపీ ఫాలోవర్స్ మాటగా తెలుస్తోంది. మంగ్లీని దేవాలయానికి తీసుకెళ్లిన విషయంలో రామ్మోహన్ నాయుడుపై విమర్శలు గుప్పించిన వారంతా ఇప్పుడు ఎంపీ కృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ అడుగు ముందుకేసి మనం ఎంత మంచోళమైనా దుష్టులతో సావాసం మంచిది కాదంటూ ట్వీట్లు చేస్తున్నారు. తాటి చెట్టు కింద పాలు తాగినా తప్పేనండి ఎంపీ గారు అంటూ సోషల్ మీడియాలో టీడీపీ ఫాలోవర్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. తెలిసి చేసినా తెలియక మీటైనా తప్పు తప్పేనంటున్నారు తెలుగుదేశం అభిమానులు. సో ఇకనైనా నేతలు కాస్త చూసుకొని తమ మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని కోరుతున్నారు. సో ఇకపై అయినా ఇలాంటి ఘటనలకు బ్రేక్ పడుతుందా లేదా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.